ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రవచన వాచస్పతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. గ్రామ దేవతలు ఒక ప్రాంతంలోనేమో అంకమ్మగా, ఇంకో ప్రాంతంలో మారెమ్మగా, పోలేరమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఇలా ఎన్నో రకాల పేర్లతో అమ్మవారిని వారి ఆలయాలు చూస్తూ ఉంటాం. ఎంతో చక్కగా పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇక జాతరలు అయితే ఎంత బాగా జరుగుతాయో. తెలంగాణ ప్రాంతంలో అయితే బోనాలు అప్పుడు చాలా విశేషంగా చూస్తాం అమ్మవారి ఆలయం. అంటే ప్రతి ఊరిలోనూ ఒక గ్రామదేవత అనేవాళ్ళు ఉంటారండి. అసలు ఈ గ్రామదేవతలు ఎలా వెలిశారు, ఎప్పటి నుంచి ఉంది ఈ ఆచారం? అందులో ఇంకొకటి ఏంటంటే, గ్రామదేవతలు నిజంగానే బలి కోరతారా, ఖచ్చితంగా బలి ఇవ్వాల్సిందేనా, అదే వారికి ఆహారమా అనేది చాలామంది సందేహం అండి. నివృత్తి చేయండి. సంతోషం తల్లి. అమ్మ, ఒక్కసారి పూర్వీకులైన పెద్దలందరినీ తలుచుకుని శంకరాచార్య వారు సైతం గ్రామదేవతలకు సంబంధించిన ఆగమానికి సంబంధించి కొన్ని రహస్యాలు వివరించారు. ఉంది. అలాగే పరాశర సంహిత అని ఒకటి ఉంది. దాంట్లో గ్రామదేవత ఆగమని దాన్ని కూడా చెప్పారు. దీనికంటే ముందు గ్రామదేవతలు ఎలా వెలుస్తున్నారు కొన్ని చోట్ల అన్నదానికి ఒక రహస్యం చెప్పాలి. మాది గోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. ఉన్నట్టుండి ఒక పొలంలో గుడి వెలిసింది. విగ్రహం అండి? విగ్రహం కాదు, గుడే. రత్తమ్మ వెలిసింది అన్నారు. నేను విద్యార్థిని ఏమో అనుకున్నాను. ఏం జరిగిందంటే, పొలంలో పనిచేసే ఒక అతను పక్క నుంచి పోతుండగా చటుక్కుని ముళ్ళు దిగాయి కాళ్ళలోను. ముళ్ళు తీస్తుండగా రక్తం వచ్చింది. ఆ రక్తం ఆపడానికని చెప్పి సరిహద్దురాళ్ళు ఉంటాయి కదా, ఆ సరిహద్దురాయి మీద కూర్చుని ఆ మట్టి తీసుకుని ఇలా అతికాడు. పక్కన ఏదో చిన్న మామూలు ఉంటుంది కలబందలాడేదో, దాన్ని రాసుకున్నాడు. కానీ రక్తపు చుక్కలు ఆగలేదు, దాని మీద పడ్డాయి. ఈ మట్టి అంతా పడింది. ఈ లోపల వాళ్ళు వచ్చి పసుపు అద్దుకోరా బాబు అన్నారు వాడిని. వాడు పసుపు ఇచ్చాడు. వాడు వెళ్ళిపోయాడు ఇంటికి. సాయంకాలం 4 అయింది. దాని మీద ఏముంది ఇప్పుడు? రక్తపు మరక ఎరుపు ఉంది, పసుపు ఉంది, మట్టి ఉంది. వెళ్ళేవాడు ఎవడో రత్తమ్మ దేవత వెలిసింది ఇక్కడ అన్నాడు చట్టుకుని. తెల్లారేసరికి ఓ పాక ఇవన్నీ వేశారు. ఇప్పుడు గుడి కూడా కట్టారు అక్కడ. అసలు వాడే వచ్చింది సరిహద్దురాయిరా అంటే వాడిని సరిహద్దులు లేకుండా తరుగుతారు వాడిని. అంతే కదండి. ఇంకోటి ఇలాంటిదే ఉంది. ఒక ఆయన పాపం వాళ్ళ ఆవిడ ఊరెడితే తలంటుకోవడానికి అని చెప్పి కుంకుడుకాయలు కొట్టుకుంటున్నాడు. చెయ్యి నలిగింది. చెయ్యి అని చెప్పి ఈ రాయి అవతలికి విసిరిచాడు గోడ మించి. అది కాంక్రీటింగ్ లేదు, పల్లెటూరు కదా. అది వెళ్ళి వేప చెట్టు కింద పడింది. అదే టైంలో వేప చెట్టు అవతల ఇంకో ఆవిడ, పెద్ద ఆవిడ ఉన్నారు పాపం, పిన్ని గారు ఒక ఆవిడ. ఆవిడ పొద్దున నిర్మాల్యం తీస్తూను దేవుడి దగ్గరది ఆ పొట్లం కట్టి ఆవిడ తీసింది. అది దాని మీద పడింది వచ్చి. నిర్మాల్యం పువ్వులు, పసుపు, కుక్క అన్నీ పడ్డాయి. వాడెవడో వచ్చి గంగానమ్మ వెలిసింది అన్నాడు. గంగానమ్మ జాతర ఇప్పటికి కూడా ఆ ఊళ్ళో ఇప్పటికీ చేస్తారు. గ్రామదేవతలను వేళాకోళం చేయడానికి చెప్పలేదమ్మా. గ్రామం అంటే అర్థం తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ. పట్టణము, నగరము, గ్రామము తేడా ఉందమ్మా. గ్రామం అంటే అక్కడ అన్ని జాతుల వాళ్ళు కూడా కడుపు నిండా తినగలరు. ఎవడికోడి ఏదో పని ఉంటుంది, పని చేసుకుంటాడు. జాతులు వేరైనా అంతా కలిసి ఉంటారు. వైభోగాలు లేకపోయినా బాగుంటారు. దాని పేరు గ్రామము, జనావాసము. పట్టణం అంటే అధికారులు ఉండే చోటు పేరు పట్టణము. బాగా ధనవంతులుండి పెద్ద పెద్ద కట్టుకుంటారు ఇళ్ళు, అవి నగరములు అవుతాయి. ఇంచేత మహారాజులు పట్టణంలో ఉంటారు. ముఖ్య పట్టణం అంటారు దాన్ని. గ్రామములు అంటే ఏమిటనమాట? అందరూ కూడా కలిసి ఉండేది. అలాంటి గ్రామములకి ఒక్కొక్క చోట గ్రామం నిర్మించేటప్పుడు వాస్తు ప్రకారమే ఈ గ్రామము ఈ దిశలో ఉంది కనుక ఈ దేవత అధికారిణి అది నిర్ణయిస్తారు వాళ్ళు. ఎలాగా? ఆబోతుని తిప్పి కానీ, కుక్కని తిప్పి కానీ, కొన్ని వాస్తులు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద కథ అయిపోతుంది, వద్దు అక్కడ. అప్పుడు ఆ గ్రామానికి ఈ దిశలో గనక ఈ దిక్పాలకుని భార్య ఫలానా ఆవిడ అల్లా వచ్చినవే కుంకుళ్ళమ్మ, మావుళ్ళమ్మ, గోగులమ్మ, కొండాలమ్మ, మైసమ్మ. మైసమ్మ కాదు, మహిషమ్మ, మహిషాసురమర్దిని మైసమ్మ. పోలేరమ్మ కాదు,
ప్రోలు ఏలు అమ్మ. ప్రోలు అంటే పట్టణం, పట్టణం పోలేరమ్మ అయ్యింది. ఇవన్నీ కూడా ఇలా వచ్చాయి. ఇవన్నీ కూడా ఎవరి స్వరూపాలు? అమ్మ స్వరూపాలు. అంటే పార్వతీయం వారు కొందరు అంటారు, కాదు, అమ్మ స్వరూపాలు శక్తి స్వరూపములు. ఆఖరికి సీతాదేవి కూడా అరణ్యవాసానికి వెడుతూ నదిలో వెడుతూ, ఓ నదీ దేవత, నీకు సురాభాండములు ఫలానా ఫలానా అన్నీ కూడా సమర్పణ చేస్తాను అంటే ఏమిటి? ఆ ప్రాంతానికి ఆ జలదేవత అధిదేవత అన్నమాట. ధర్మరాజు విరాటనగరంలో గడుగు పెట్టేటప్పుడు పాండవులు వెడుతూ మరి ఆ శ్మశానంలోంచి వెళ్ళారు ఏమిటండి? తప్పు కదా, చెడు ప్రాంతం కాదు. వస్తుండగానే జమ్మి చెట్టు కనిపించింది. వెంటనే ఎవరికి స్తోత్రం చేశాడు? దుర్గాదేవికి స్తోత్రం చేశాడు. ఇంచేత నగర పాలిక ఆమె, నగర దేవత, గ్రామ దేవత. అంచేత గ్రామములన్నిటి. అలాగే విశాఖపట్నం ప్రాంతాల్లో గోగు చెట్లు ఎక్కువగా ఉన్నాయి, గోగులమ్మ అని పేరు వచ్చింది. కుంకుడు చెట్లు ఎక్కువ ఉన్నాయి, కుంకుళమ్మ అని పేరు ఇచ్చారు. అలాగే మామిడి చెట్లు ఎక్కువ ఉన్నాయి, మావుళ్ళమ్మ, భీమవరంలో మావుళ్ళమ్మ జాతర. ఇవేమీ తక్కువది కాదమ్మా. ఇప్పుడు మీరు అడిగిన అసలు ప్రశ్నకు వస్తున్నాను. బలులు ఎందుకు ఇవ్వాలి? జంతువులనే బలి ఇవ్వాలా? దానికే మా గణేష్ పాత్ర గారు ఒక నాటకం రాస్తూ నాటకంలో అంటాడు, వాళ్ళ స్లాంగ్లో, కోడిది నాట తినేరా అదేటి, అమ్మవారి పేరు చెప్పడం దేనికి అన్నాడు వాడు. ఎంత అందమైన పదం వాడావు చూడండి. నువ్వు కోడి మాంసం తినేయి, నువ్వేమంటున్నావు? పోలేరమ్మ జాతరకి ఇచ్చి తింటున్నాడు. అమ్మగారి పేరు ఎందుకు చెప్తావురా అంటే దీంట్లో అర్థం ఏంటి తెలుసా? ఆ దేవతలు ఎప్పుడు రక్తబళ్ళు కోరలేదు. అధర్వణ వేదం వీటి గురించి చాలా బాగా చెప్పింది. వస్తున్నా, చెప్పండి, అడగండి. ఆ దేవతలందరూ ఉగ్ర రూపాల, శాంతి స్వరూపాలు? ఉగ్ర రూపాలు ఉన్నారు, శాంతి రూపాలు ఉన్నారు, దాన్ని చెప్తున్నా. కానీ ఉగ్ర రూపాలు ఎప్పుడవుతారు? మనం చేసే సాధన కోసం చెప్పుకుంటామే, అది అధర్వణ వేదంలో వీటి మంత్రాలు ఉన్నాయి, అక్కడ చెప్పారు. దేనికి బలి ఇవ్వాలి, దేనికి ఇవ్వక్కర్లేదు. బలి ఇచ్చినప్పుడు కూడా కోసేసి మొత్తం తినేమని ఎక్కడా లేదు వేదంలో. మొత్తం తినమని ఎక్కడా లేదు వేదంలో. మొత్తం పశువునిచ్చినా, గేదెనిచ్చినా, మేకనిచ్చి ఏది ఇచ్చినా దాంట్లో ఒక భాగం ఉంటుంది. ఆ భాగాన్ని మాత్రమే తీసుకుని ప్రసాదంలా తినమన్నది అధర్వణ వేదంలోను. వీళ్ళెవరు మాట్లాడటలేదు అన్యాయంగా, వీళ్ళెవరు మాట్లాడారు. ఇంతకీ అక్కడ ఉంది ఏమిటి? శాస్త్రంలో చెప్పింది, నువ్వు ఏది తింటావో, ఏది తినే అలవాటు ఉందో అది భగవంతునికి సమర్పణ చేసి తిను. ఇది అక్కడున్న వాక్యం. వాళ్ళు అడవుల్లో తిరుగుతారు, పడుగుతారు, వాళ్ళంతా కూడా మాంసాహారులు. మళ్ళీ మాంసమా పలలమా తేడా ఉంది. పలలం అంటే జంతువుల శరీరాల్లో ఉండేది, మాంసం అంటే కాయలు పళ్ళు, దాని పేరు మాంసం అని చెప్పి తేడా ఉంది. అంచేత ఏం చెప్పారు? మాంసాహారులు అంటే ఏమిటి? దుంపలు ఇవి తింటుంటే. అంటే నువ్వు ఏది తింటావో అది నివేదన చెయ్యి. వాళ్ళు అక్కడ ఉంటారు, కొండల్లో ఉంటారు వాళ్ళు ఏది తింటారు? వాళ్ళకు కూడా నియమాలు ఉన్నాయమ్మా. పొద్దున్న 10 తర్వాత కానీ వేటకి వెళ్ళరు వాళ్ళు, 4 వరకే వేటాడతారు, వెనక్కి వచ్చేస్తారు. లేడీని చంపాలంటే ఇప్పట్లో చంపరమ్మా. చిన్న బాణం ఉంటుంది, దాని బొడిపు ఉంటుంది, దాని కాలి మీద కొడతారు, కాలు కింద పడుతుంది, దాన్ని ఇంటికి తీసుకెళ్ళి బడేలని సౌండ్ ఇస్తారు, ప్రాణం పోతుంది, అప్పుడు తింటారు లేడీని. లేడీని చంపాలంటే ధ్వని తేడాతోటి చంపాలి తప్ప విషపూరిత బాణంతో కానీ మరో దానితో కానీ చంపకూడదు. ఇప్పటికీ ఇతర సాంప్రదాయాలు ఎలాంటి అలవాటు ఉంది, పేరు చెప్పాను నేను. ఇలా అన్ని నియమాలు పాటించారు వాళ్ళు. అలాగే జంట పక్షులు ఉంటే వేటాడేవారు కాదు, వాల్మీకి చూశాడు కదా, అదే జరిగిన పని. అలాగే జంట జంతువులుంటే పాండురాజు చేసిన తప్పుడు పని అదే. జంట జంతువులుంటే ఉదాహరణ కొట్టాడు మగ జంతువుని, శాపం పెట్టాడు ఋషి, కింద పడిన ఋషి, ఇలాంటివి నియమాలు ఉన్నాయమ్మా దానికి. అలాగే మాంసమును నైవేద్యం పెట్టడం కూడా నక్షత్ర గమనాన్ని బట్టి, చీకటి రోజుల్ని బట్టి పెడతారు. తర్వాత కొన్ని దేవాలయాల్లో దేవాలయం అంటే కొన్ని జాతరలు వీటికి రాత్రి 9 తర్వాత నైవేద్యం పెడతారు, పగటిపూట పెట్టరు. కొందరికి పొద్దున్నే. అక్కడ చెప్తారు వాళ్ళు, ఇది చేసి తీరాలని లేదు, గ్రామ దేవత ఆగమము అది ఉంది. కానీ పద్ధతిలో ఆరాధన జరుగుతుందండి అక్కడ మామూలుగానే మన పసుపు మీద వేస్తారు అంతే, బలిచ్చి తీరాలని లేదండి. అమ్మవారి కూడా అదే ఆరాధన ఉంటుంది, అలా ఆరాధన చేస్తారు. చివరికి ఏం చేస్తారు? ఇప్పుడు మరి చెప్పక తప్పదమ్మా, గుళ్ళల్లో లోపల కొబ్బరికాయ కొట్టడం ఎందుకు లేదని
ఒకప్పుడు కాపాలిక వ్రతం అని ఉండేది. మనుషుల్ని పట్టుకెళ్ళి గుండు గీసేసి పిలకట్టే పెట్టి వాడిని బట్టి కొట్టి 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 చంపి వాడి నైవేద్యం పెట్టి వాడి మాంసం తినేవారు. ఇది కాపాలిక మతం. నియమాలు అద్భుతం. శంకరాచార్యుల వారు చూసి అయ్యయ్యో నియమాలు బాగున్నాయి అని చెప్పి ఒరే నరబలి కాదురా నా అరికేడ బలి బండిరా అన్నారు ఆయన. అందుకని వచ్చింది బయట గుళ్ళల్లో కొబ్బరికాయ కొట్టడం అక్కడి నుంచి వచ్చింది. మూలస్తంభంలో మాత్రం మూల దేవాలయాల్లో కొబ్బరి బొండం కొట్టాలి, తీర్థం అభిషేకం చేయాలి. ఈ బొండలో ప్రసాదం అని తినకూడదు, ప్రవహించే నీటిలో పారేయాలి. మీరు శ్రీశైలం వెళ్ళండి, కాళహస్తి వెళ్ళండి, ఇలాంటి ప్రతి చోట ఇదే ఉంది. పట్టించుకోలే వాళ్ళు. నేను అడిగా ఈవో గారు నవ్వుతూను, ఏమండి అది ప్యాకెట్లు కట్టేస్తే ప్యాకెట్ 10 రూపాయలు అంటే అందరూ కొనుక్కుంటారు కానీ లేదండి అలవాటు లేదండి వద్దంటున్నారు. మరి బయట కొబ్బరి అది వచ్చింది అక్కడ. అందుకని చెప్పారు పెద్దలు, దయచేసి ఇది వద్దు. ఇప్పటికి కూడా నాగార్జున సాగర్ ప్రాంతాల్లో 1-2 దేవాలయాలు రక్తబలులు ఉండవు అక్కడ, కేవలం పళ్ళు అవే పెడతారు వాళ్ళు అక్కడ. విశేషం ఉంది. ఇది తర్వాత ఏమైపోయింది, నేను ఇది తింటా కదా అందులో దుర్మార్గుడు పెట్టాడు, పిజ్జా కూడా పెట్టేస్తానని నైవేద్యం సినిమాలో వచ్చింది, గుర్తుంటే ఉంటుంది మీకు. ఇలాంటి అలవాటు అయిపోయి ఇతర దేశాల్లో కూడా అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఇలాంటి చోట్ల కూడా నేను యాదృచ్ఛికంగా చూశాను. మన ఎవరు పిలవలేదు అనుకోకుండా చూసే అక్కడ వాళ్ళ నియమాలు ఉన్నాయి దానికి. అక్కడికి ఏమిటది చర్చిల్లో కూడా ఆరాధన చేసేటప్పుడు బలిబరమ్మ తీర్థం ఉంటుంది, కప్పుల్లా చేస్తారు బ్రెడ్ని, దాంట్లో తీర్థంలా పోస్తారు. ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. ఇది కారణము. అంతే తప్ప వీళ్ళంతా క్షుద్ర దేవతలు అంటారు. క్షుద్ర శబ్దం దేవతలకి పనిచేయదమ్మా. క్షుద్ర అంటే అల్పమైన ఫలితముల కోసం చేసేది క్షుద్రము, అదర్థం. దీనికి అసలు దేవతలకు అంటగట్టారు. దేవతాశక్తి ఎప్పుడు క్షుద్రం కాదమ్మా. ఆఖరికి దురదృష్టం కొద్దీ ఒక దేవతారాధన చేస్తే గుండెల్లో ఉన్న అమ్మవారు బయటకు వస్తున్న స్తోత్రంలో ఉంది. మనవాడు రాశాడు, వ్యాఖ్యానం రాస్తూ, ఆడవాళ్ళు చేసినట్టయితే పరాయి పురుషుడు కూడా గుండెల్లో ఉన్నవాడు బయటకు వచ్చేస్తాడు అన్నాడు. కొంపలు ఆరిపోతాయి. రాశాడు, పుస్తకం మార్కెట్లో ఉంది. ఇలాంటి అర్థాలు చెప్పకూడదమ్మా. అది అర్థం అది కాదు. దేవతా స్వరూపము శక్తి, శక్తి రూపం ఇన్ని రూపాల్లో ఉంది. అందుకని ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతోటి ఒక ఆయన ఉండేవాడు, ఇంటి దేవతగా కూడా ఉంటుంది. అందుకనే పూర్వకాలంలో ఇళ్ళకి ముందు పల్లెటూళ్ళల్లో కూడా చిన్న దీపం వెలిగించేవారు, గ్రామ దేవత. తలుపులమ్మ అనేవారు. ఆ ఊళ్ళలో తలుపులు ఉండవు, దొంగతనాలు జరగవు అక్కడ. తలుపుల దేవత అక్కడ తలుపులమ్మ. విశాఖపట్నం ప్రాంతంలో అవతల బొబ్బిలి ప్రాంతంలో ఉంది తలుపులమ్మ దేవత, చింతాకమ్మ దేవత, చిత్తారమ్మ, ఇవన్నీ నూకాలమ్మ. ఆఖరికి తాపేశ్వరం ఉంది కదా, కాజాలకి ప్రసిద్ధి. శివలింగం ఉంది. తాప ఈశ్వరము, నీ తాపము తొలగించే ఈశ్వరుడు ఆయన. ఇవన్నీ కూడా మనకి గ్రామదేవత ఆగమని ఉంది. ఒకప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళు 1950s గుర్తుంది, తర్వాత దొరకటం లేదు. ఉందమ్మా. ఇది వాళ్ళ క్షుద్ర దేవతలు కాదు. చివరికి ఏం చేశారు, క్షుద్రుడు అని చెప్పి మనకి రోగం వచ్చినా, బుల్లు వచ్చినా, జాండీస్ వచ్చినా, లేకపోతే ఏమంటారు దాన్ని స్ఫోటకం వచ్చినా, వాటి వల్ల ఉంది. రోగాల పేర్లు ఉన్నాయి అధర్వణ వేదంలోనూ. వాటికి శాంతి, వాటికి శాంతి ఎవడు వస్తా, మరి స్ఫోటకం ఇలాంటివి వస్తేను పిల్లాడు ఏ తినాలి కొడతాడో పెట్టడమే వాడికి. అంతే. తగ్గిన తర్వాత మాత్రం మళ్ళీ పచ్చిపట్టాలి. దేవతలకు ఆరాధనది పద్ధతి. ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ వదిలిపెట్టేసి నోటికొచ్చి చెప్తున్నారు వాళ్ళు. కాలభైరవోపాసన, కాలభైరవుడికి కూడా ఉంది, నియమం ఉంది. కుక్క నడిచే నడకని బట్టి, తిరిగే చోటుని బట్టి ఇక్కడ దేవాలయం కట్టచ్చా, ఇక్కడ శ్మశానమా, ఇక్కడ పంట పొలమా చెప్పే విధానం ఉందండి. ఆబోతు తిరిగినా కూడా, నక్క తిరిగినా కూడా నియమాలు ఉన్నాయి. ఈ వాళ్ళు వాస్తువులు చెప్పట్లేదు, ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఉంటున్నారు. ఇంకా ఒక్కటే ఉదాహరణ, 12 నెలల్లో 2వ నెల ఏదమ్మా, ఇంగ్లీష్ నెల ఫిబ్రవరి. దానికి ఎందుకు పేరుతో తెలుసా? ఆ 15వ తారీఖుని గ్రీక్ ప్రాంతంలో ఒక గణాచారి, ఆరకల్ అంటారు, పూర్తిగా పుచ్చేసుకుని కొరడా చేతితో పట్టుకుని టకా 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 కొట్టుకుంటూ పరిగెడతాడు. 2 పక్కల ఆడవాళ్ళంతా నిలబడతారు. ఏ అమ్మాయికి కానీ ఏ స్త్రీకి కానీ ఈ కొరడా దెబ్బ తగిలిందో వాళ్ళకి సంతానమైనా కలుగుతుంది, ఆరోగ్యమైనా కలుగుతుంది, దుఃఖాలు పోతాయి. ఆ కొరడా చివరి ముక్క పేరు ఫిబ్రువా, అందుకని ఆ నెల పేరు ఫిబ్రవరి. ఇలాంటిది రాయలసీమ ప్రాంతంలో దేవాలయం ఉంది. తొక్కుకుంటూ పోతాడు ఆడవాళ్ళని, వాళ్ళకిట సంతానం కలుగుతుంది, అక్కడ నమ్మకం. అంతా తిట్టారు పాపం. ఇది మరి అక్కడంటే నమ్ముతావు నువ్వు, ఫిబ్రవరి పేరెట్టుకుని.
ఇది అమ్మ అన్ని చోట్ల ఉన్నాయి ఇలాంటివి. వాళ్ళు గ్రామ దేవతలు, క్షుద్ర దేవతలు కాదు. అయితే మీరు పూజిస్తారండి, ఆడవాళ్ళు పెట్టుకునే ఆభరణాలు ఏవైనా కావచ్చు, మంగళసూత్రం ప్రధానమమ్మ, మిగిలినవన్నీ కాస్ట్లీ అవ్వచ్చును. వనితకు బాగా సొమ్ములు మంగళసూత్రము దానవును అని అడిగారు. మీ ఇంటి దేవత ఎవరు, మా ఇంటి దేవత ఎవరు, ఆ దేవుడు ఎవరు, వాళ్ళు ప్రధానం, మిగిలిన వాళ్ళంతా గౌరవనీయులు. అలా చూడాలి. అది చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.